ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక పక్క అమరావతి మీద విషయం కక్కుతూనే మరో పక్కేమో నేను అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఏదైనా ఒక విషయం అవునంటే అవునని కాదంటే కాదని చెప్పేసి రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా ఈ విషయాల్లో స్థిరత్వం కలిగి ఉండాలని చెప్పేసి అందరూ భావిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి విషయం మాత్రం ప్రతి విషయంలో ఎడ్డేమంటే తెడ్డేమన్నో తెడ్డేమంటే ఎడ్డేమన్నో మళ్ళీ ఏదేదో చెప్పడం ఆయనకు పరిపాటిగా మారిపోయిందని చెప్పేసి ప్రజలు అనుకుంటుంటే భావన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయానికి వస్తే అమరావతికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు, అమరావతి నాకు ఇష్టం అంటున్నాడు. మళ్ళీ మరోపక్క అంత డబ్బులు ఖర్చు చేయడం దేనికనే మావిగాని చెబుతున్నాను అని చెప్పేసి చెబుతున్నాడు. ఏంటంటారు మరి? ఏమంటున్నాడు నాకైతే అర్థం కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం ప్రతిసారి ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, మీకు నాకు ఎలా అర్థం అవుతుంది? స్క్రిప్ట్ ఇచ్చిన వాడికి తెలియదు, మాట్లాడుతున్న వాడికి తెలియదు. మధ్యలో దాంట్లోంచి మనం అర్థాలు పడర్థాలు వెతుక్కునేంత అవసరం ఏముంది? ఎవడో కమెంట్ పెట్టాడు, అది చెత్తబొట్టండి, ఆ చెత్తబొట్ట గురించి ఎందుకు మాట్లాడతాను? మీరు కమెంట్స్ చూస్తే నిజంగా ఎవడైనా అయితే దూకి చచ్చిపోవాలి. ఓహో, నేను ఇలా ఉన్నానా, ఇలా మాట్లాడుతున్నానా, ఇలా చేస్తున్నానా? మరి అవి కూడా చూసుకోరండి. మరి ఏం చేస్తాడు? 2 రోజులే కదా ఇక్కడికి వస్తాడు ఆయన. 1 గంట ప్రెస్ మీట్కి ఆయన కష్టపడేదే ఉంది. పోనీ ఏదో చదివేసుకుని లేకపోతే అవగాహన చేసేసుకుని మాట్లాడితే అది వేరు. అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు. కనీసం రేపు ముర్ము గారు రాజముద్ర వేసాక ఎల్లుండి పెడితే శనివారం కొంచెం దానికి విలువ ఉండేది. లేదు, మొన్న పెడితే కొద్దిగా బెటర్గా ఉండేది. నిన్న డైవర్షన్ పాలిటిక్స్లో చేసి, అంటే పాలిటిక్స్ కోసం అక్కడ మిథున్ రెడ్డి కూడా అంతే. మేము చట్టబద్ధత కల్పించడం కోసం బిల్లుకు మేము వ్యతిరేకం కాదంటాడు, వెళ్ళిపోతాడు. ఏంటో అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారంటాడు. నువ్వు కదా అయ్యా చేసావు అన్యాయం, మీ జగన్మోహన్ రెడ్డి కదా చేశాడు. వాళ్ళని తన్నింది ఎవరు? గుండెల మీదను గర్భవతిగా ఉన్న మహిళలు నేను, మీరే కదా. నువ్వు మాట్లాడతావేంటి సిగ్గు లజ్జ లేకుండా? ఇవాళ అసలు ఏం మాట్లాడుతున్నాడండి? మీరు అన్నట్టుగా ఇంట్లోనేమో నాకు అబ్జెక్షన్ లేదంటాడా, శాసనసభకి వెళ్ళాడా? అక్కడేమో పార్లమెంట్కి వచ్చే ముందేమో మాకు అబ్జెక్షన్ లేదంటాడా స్పీచ్ ముందు, లాస్ట్లోనేమో మేము వ్యతిరేకిస్తున్నాం అంటాడా? ఊరందరిది ఓదారి ఉలిపికట్ట దోదారిను. నిన్న మొత్తం 11 పార్టీలు ఒప్పుకుంటే ఒప్పుకోని పార్టీ ఒక వైసీపీనే. అవునా? 18 మంది ఎంపీలు మాట్లాడారు, 17 మంది అద్భుతంగా మాట్లాడారు. అందులో అందరికంటే శివసేన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ఇంకా అద్భుతంగా మాట్లాడారు. ఎవరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎలివేట్ చేశారు. చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నాడు శ్రీకాంత్. ల్యాండ్ పూలింగ్ విధానం అనుసరించాలి మిగతా వాళ్ళందరని చెప్పాడు. మీరు ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకిస్తారు, ఎందుకు 2,000 ఎకరాలు అంటారు? మీకు అసలు విజన్ ఉంటే కదా. నీకు అసలు విజన్ అంటే తెలియదు. మళ్ళీ విజన్ మీద నువ్వు నిన్న దంపుడు ఉపన్యాసం ఇస్తావు. నువ్వు 1.5 గంట ప్రెస్ మీట్ దేనికి పెట్టావు? 1.5 గంట అరగంట కుదించుంటే 3 సార్లు ఒక వాక్యం చదివే పరిస్థితి తప్పేది కదా. ఈ మధ్యన కొత్తగా మీరు చూసారా? ఇంతకుముందు నేను అన్నాను, అక్కడ ఒక జర్నలిస్ట్ ఉండడు, ఏముండడు, ఊరికే వాళ్ళు పెడతారంటే కొత్తగా ఒక 2-3 ప్రెస్ మీట్స్ నుంచి క్వశ్చన్స్ వేయడం అలవాటు చేశారు. మరి ఆ క్వశ్చన్స్ ఎవడేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఏదో ఒక జర్నలిస్ట్ ఉన్నట్టు క్వశ్చన్స్ వాళ్ళ మొహాలు చూపించారు. మనకి ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ కాదంటాడు, అక్కడ ఇంట్లో అవునంటాడు. అంటే మనిషికి ధైర్యం లేదండి. ఇప్పుడు అమరావతిని ఒప్పుకుంటే మళ్ళీ ప్రజలు తిడతారు. వైజాగ్ అన్నాడు కదా, ఇదేంటి అమరావతికి ఒప్పుకున్నాడు అంటారని భయమేమో. మరి భయం ఎందుకంటే ఒకవేళ దాన్ని ఒప్పుకుంటే ఇంకా ప్రజలు చాలామంది స్వాగతించే పరిస్థితి ఉంది. సరే, తప్పు తెలుసుకుని క్షమిస్తారు కదా. అంటే మీరే అన్నారు కదా జగన్ తేడాగా ఆలోచిస్తాడని. అందుకని ఆయన ఆలోచనలు అన్నీ భిన్నంగానే ఉంటాయి. అది చెప్తున్నా. ఆయన అందరూ మంచిగా అనుకున్నా ఆయన చెడ్డగా అనుకుంటాడు. ఆయనకు సగం కాంప్లెక్స్ అండి, సగం ఆయనకి ఏదో ఏమంటారు బ్రెయిన్ ఫాగ్ అని ఉంటుందట. నేను చదివాను నిన్నను. అంటే ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి ఉంటాడని చూస్తే ఆ బ్రెయిన్ ఫాగ్ ఏదైనా ఆయనకు ఉందేమో. బ్రెయిన్ ఫాగ్ ఉన్న వాళ్ళకి ఇలాగే ఉంటుంది ఆలోచన విధానం. అలా ఏదైనా ఉందో మనకు తెలియదు. ఆయన టెస్ట్ చేయించుకుంటే బెటరు. మళ్ళీ 2029 అంటాడు, మళ్ళీ నేను వచ్చేస్తానంటాడు, 2.0 అంటాడు, ముఖ్యమంత్రి అంటాడు, మళ్ళీ అమరావతి రాజధానిగా కుదరదంటాడు. మీరు అన్నట్టుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగాని అంటాడు. మరి మిగతా ప్రాంతాల వాళ్ళు ఊరుకుంటారా? అసలు మామూలుగా అడుగుతున్నా. అంటే ఈ 3 ప్రాంతాల అలా అంటే దీని పరిధి పెంచాలంటాడు. మున్సిపాలిటీ కాకుండా ఇదేదో ఏంటది గ్రేటర్ ఇది అయిపోవాలి, అంటే భూములు పెరిగిపోవాలి రేట్లు. అక్కడ కూడా కమర్షియల్ ఆలోచనే. ఫస్ట్ అసలు రాజధాని వచ్చిందని కాకుండా ఇది రాజధాని వచ్చాక దీని మీద ఎంత మనం దండుకోవచ్చు, దీన్ని ఎంత మనం రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఈ ఆలోచన అనమాట. మీకు అర్థమైందా? మనం అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి పిచ్చాడని. జగన్మోహన్ రెడ్డి పిచ్చాడు కాదు, ఆయన డబ్బులు లెక్కలే వేసుకుంటాడు ఎప్పుడు కూడా.
ఓకే దీనివల్ల ఎంత వస్తుంది, ఫ్యూచర్లో ఎంత వస్తుంది, ఆయన విజన్ అది. ఆయన డబ్బులు లెక్కల విజన్ అయింది. చంద్రబాబు నాయుడు ఏమో ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకి 2047లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఇది ఈయన ఆలోచిస్తాడు. ఆయన నేను 2047 అన్నాడు కదా, ఈయన 2047కి ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, అసలు ఎంత మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఎంత అమ్ముకోవచ్చు, ఇది ఆలోచిస్తాడు. అందుకని ఆయన్ని పిచ్చాడుగా మాత్రం అనుకోకండి పొరపాటున కూడా. ఆయన క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటే, ఈ భూమిని ఎవరికి ఇవ్వాలి, దీన్ని ఎక్కడ ఎవరికి అమ్మచ్చు, మనం విజయవాడలో ఎవరికి అమ్మాలి, గుంటూరులో ఎవరికి అమ్మాలి, మచిలీపట్నంలో పోర్ట్ వస్తే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా అమ్మచ్చా, ఇలా ఆలోచిస్తాడమ్మా, మనకేం తెలుసు. అందుకని ఆయన ఆలోచన అంతా కమర్షియల్ ఆలోచన, ఈయనంతా కూడా డెవలప్మెంట్ ఆలోచన. అందుకని తేడా అది. జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే, నేనుంటే ఒకవేళ ఈ టైంలో దీన్ని వేరే రకంగా వాడుకుని ఉండేవాడిని కదా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడు, మున్సిపాలిటీ చేస్తే రేపు పొద్దున్న పెరగదు రేట్లు, అంతే కదా, చదరపడికి ఎంత పెరుగుతుంది అని చూస్తాడు. అందుకని ఆయన క్యాలిక్యులేషన్స్ని మనం తప్పుగా అంచనా వేయకూడదు. ఆయన దృష్టి వేరు, అది దూరదృష్టి కాదు, కానీ ఆయనకు కావాల్సిన దృష్టి అది. ఏది ఏమైనా నిన్న వాళ్ళ బిహేవియర్ అస్సలు బాగాలేదండి. తెలుగు వాళ్ళుగా మనందరం కూడా సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక వైసీపీ ఈ రకంగా బిహేవ్ చేయటం, 4 ఎంపీలు బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం పార్లమెంట్ని, అంటే ప్రపంచం అంతా చూస్తోందన్న జ్ఞానం లేకుండా ఈ రకంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది వాళ్ళు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. వాళ్ళు ఏంటి, మనం తప్పు చేసామా రైట్ చేసామా అని వాళ్ళ మనసుని వాళ్ళే ప్రశ్నించుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇంక మారడు. అందుకని ఇప్పుడు నిన్న కొత్తగా ఏదో పార్టీ భూస్థాపితం ఏమీ లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నిన్నటితో జెండా పీకేయడాలు ఏమీ లేవు, జెండా ఎప్పుడో పీకేశారు ప్రజలు. పూర్తిగా 29కి శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయి, అంతే. అమరావతి తలుపులు మూసుకుపోయాయి జగన్మోహన్ రెడ్డికి. Please subscribe to Leo News for more videos.